ఇసుక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ అంశంకి సంబంధించి ట్రంప్ పదే పదే చేస్తున్న అసత్య ప్రచారానికి ఇప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తోడయ్యారు. తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ఆయనైతే భారత్ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలైతే చేయడం జరిగింది. సో మరి భారత్ అంటే ట్రంప్ కీలక పాత్ర పోషించారని పదే పదే ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ప్రెసెంట్ భారతదేశంలో అయితే ఇదే హాట్ టాపిక్ గా మారింది. సో ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటే అమెరికా అండతోనే పాకిస్తాన్ రెచ్చిపోతుందా లేకుంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారనేది అయితే క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో ఇవాల్టి డిబేట్ లో దీనిపై డిస్కస్ చేద్దాం. సో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి సంజయ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్ మనకి జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలను బలపరుస్తూ పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? నిన్న కనుక మనం చూసినట్టయితే షహబాజ్ షరీఫ్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ లో అదొక పెద్ద పెర్ఫార్మెన్స్ అండి. మీరు చూసినట్టయితే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అదంతా ఒక క్లియర్లీ ముందుగా ప్రిపేర్ అయి తయారు చేసిన ఒక పెర్ఫార్మెన్స్. అది కొత్త ఏమీ కాదు. మనకి భారతదేశం ఎప్పటి నుంచో యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ఇటువంటి ప్రవర్తన చూస్తూనే ఉంది. చాలా కాలంగా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి వేదికను వాడుకొని భారత్ మీద అవాకులు చవాకులు చెప్పేలటం, అలానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మిగతా అంశాల మీద కూడా ఎప్పటి నుంచో నడుస్తోంది. అంతేకాదు ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు అని చెప్పటం కూడా జరుగుతోంది ఎప్పటి నుంచో. మన వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినప్పుడు కూడా పెద్ద ఎత్తున గట్టిగానే ప్రతిస్పందించడం జరుగుతుంది. కానీ మన ప్రతిస్పందనలో ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే, మన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ న్యూయార్క్ లో ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, యునైటెడ్ నేషన్స్ లో స్పెషల్ రిప్రజెంటేటివ్, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటారు. ఆఫీస్ లో జూనియర్ మోస్ట్ అఫీషియల్స్ చేత రెస్పాన్స్ ఇప్పిస్తారండి మన వాళ్ళు. పాకిస్తాన్ ప్రధాని ఖండించడం వ్యక్తిని కనుక మీరు చూసినట్టయితే ఆవిడ మన ఆఫీస్ లో సీనియర్ మోస్ట్ కాదు, ఒక జూనియర్ లెవెల్ ఆఫీసర్, ఎంతో గట్టిగా చక్కగా మాట్లాడతారు మన వాళ్ళు ఆఫీసర్స్. అక్కడ చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే మిగతా దేశాల వాళ్ళు కూడా ఇంత చిన్న భారతదేశం నుంచి వచ్చిన దౌత్యవేత్తల్లో చిన్న దౌత్యవేత్త అంటే వయసు ప్రకారంగా చిన్నవాళ్ళు అయినటువంటి వీళ్ళు ఇంత చక్కగా ప్రతిస్పందిస్తున్నారు ఏంటి అని ఇంకొద్దిగా అటెన్షన్ కూడా వస్తుంది మనం చెప్పేదానికి అని ఒక మంచి స్ట్రాటజీ మన వాళ్ళు ఎప్పటి నుంచో పాటించడం నడుస్తుందండి. తర్వాత నిన్న చెప్పిన దాంట్లో కూడా ఆయన డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ పీస్ నామినేట్ చేశామని చెప్పారు. అది ఏమీ కొత్త ఏమీ కాదు. మనం ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ కానివ్వండి, పాకిస్తాన్ సివిలియన్ లీడర్షిప్, ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎప్పటి నుంచో ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన వల్లే యుద్ధం ఆగింది అని చెప్పడం జరుగుతోందండి. ఇదేమి కొత్త ఏమి కాదు. ఎస్, అంటే ఇప్పుడు ఆయన చెప్పడం బట్టి చూస్తుంటే పాక్ ప్రధాని ట్రంప్ జోక్యం చేసుకోకపోతే, ఇన్వాల్వ్ కాకపోతే పెద్ద యుద్ధమే జరిగేది పాకిస్తాన్ భారత్ మధ్య అని ట్రంప్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు పాక్ ప్రధాని. అంటే ఏంటి దోస్తీ ఉంటే దోస్తీ సపరేట్ వేరేగా ఉండని కానీ ఇతర దేశాలపై బురద చల్లడం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటని, స్ట్రాటజీ ఏంటంటారు? అంటే పాకిస్తాన్ కు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నిజంగా చూసుకుంటే గనక యుద్ధంలో బాగా దెబ్బతిన్నారండి. కానీ యుద్ధంలో మేము చాలా గొప్పగా చేశామని చెప్పుకుంటున్నారు. గొప్పగా చేస్తూ ఉంటే యుద్ధంలో మరి కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారు అన్న ప్రశ్న వస్తుంది కదా. కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నాము అంటే అమెరికా ఇంటర్వెన్షన్ వల్ల, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం వల్ల మేము ఒప్పుకున్నాం అని ఒక ఎస్కేప్ రూట్ వెతుక్కోవటానికి వాళ్ళు కాన్స్టెంట్ గా చెప్పడం జరుగుతోందండి. ఎప్పటి నుంచో ఇది ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో పాకిస్తాన్ స్ట్రాటజీ అదే. చిన్న ఘర్షణ జరిగినప్పుడు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య అమెరికా ఇంటర్వెన్షన్ లేదా మీడియేషన్, మధ్యవర్తిత్వం వల్లే ఈ యుద్ధాలు ఆగాయి, లేదా అసలు మేము గెలిచే వాళ్ళం అని. ఇదే కాదండి, ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పడం జరిగేది. ఉదాహరణకి మీరు కార్గిల్ యుద్ధం అప్పుడు తీసుకోండి, అప్పుడు కూడా అలానే చెప్పారు. దట్ బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు లేదా అప్పుడు ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంటర్వెన్షన్ వల్ల, వాళ్ళ మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రామిస్ చేయటం వల్లే మేము యుద్ధాలు ఆపామని పాకిస్తాన్ ఆర్మీ చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏమి కొత్తగా జరుగుతున్నది ఏం లేదండి. ఇప్పుడు మనకు కొద్దిగా సోషల్ మీడియా అవి వచ్చి కొద్దిగా గట్టిగా వినపడుతోంది.
బట్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ప్రయత్నం అదే, దట్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉగ్రవాదం చేయటము, మనం ప్రతిస్పందిస్తే దాన్ని అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళి, వేదికల మీదకి వెళ్ళి ఇదిగో భారత్ ఇలా వ్యవహరిస్తోంది, అమెరికా లేకపోయి ఉంటే గనక, లేదా వేరే దేశాలు ఎవరన్నా పెద్దవాళ్ళు లేకపోయి ఉంటే గనక పెద్దగా ఈ యుద్ధం అయిపోయేది, ఒక న్యూక్లియర్ వార్ అవుతుంది అని ప్రపంచంలో ఒక ఆందోళన సృష్టించే విధంగా మాట్లాడటం జరుగుతుందండి. పాకిస్తాన్ స్ట్రాటజీ ఎప్పటి నుంచో అదే, మన వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, మనందరికి కూడా ఈ తమాషా చూస్తారు, తర్వాత మనం మనం ప్రతిస్పందించే విధంగా మనం గట్టిగానే ప్రతిస్పందిస్తూ ఉంటామండి ఎప్పటి నుంచో. ఇదేమీ కొత్తగా జరుగుతున్నది కాదు. కాకపోతే సోషల్ మీడియా అది వచ్చింది, తర్వాత పాకిస్తాన్ లో వాళ్ళు కూడా ఈసారి పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నారు ఈసారి, కాబట్టి ఇంకొద్దిగా గట్టిగా యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ 3 విమానాలు కూల్చేసామన్నారు, తర్వాత ఇప్పుడు 5 అన్నారు, తర్వాత 6 అన్నారు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో 7 అంటున్నారు. సో మాట్లాడిన ప్రతిసారి ఒక్కొక్క విమానం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు, భారత్ విమానాలు కూల్చేసామని. ఎగ్జాక్ట్ గా ఎన్ని కూల్చారో వాళ్ళకి తెలియదని క్లియర్ గా అర్థమవుతోందండి. అంతేకాదు మన వాళ్ళ రెస్పాన్స్ కనుక మనం చూసినట్టయితే, మన దౌత్యవేత్త ఎవరైతే ఉన్నారో యునైటెడ్ నేషన్స్ లో, ఆవిడ చెప్పారు క్లియర్ గా, దాదాపు 11 ఎయిర్ ఫీల్డ్స్ ని మేము క్లియర్ గా టార్గెట్ చేశాము, మేమేమి ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, న్యూస్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వాటన్నిటిలో కూడా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ క్లియర్ గా మీరు ఫోటోగ్రాఫ్స్ తో సహా చూడటం జరిగింది. అంతేకాదు పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని కూడా మేము టార్గెట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఒక విచిత్రంగా అయిన సన్నివేశాన్ని చూసాం మేము యునైటెడ్ నేషన్స్ లో. వేర్ ఓడిపోయిన వ్యక్తి, బాగా దెబ్బతిన్న వ్యక్తి, ఒకవేళ ఓడిపోవటం అనే పదం కనుక వాడటం ఇష్టం లేకపోతే, పోనీ బాగా దెబ్బతిన్న వ్యక్తి ఇలా గెలిచామని చెప్పుకోవటం అన్నది ఒక ఫ్యాంటసీ, ఒక ఒక కాల్పనిక జగత్తులో వాళ్ళు నివసిస్తున్నారు అని చాలా గట్టిగా మన వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వటం జరిగిందండి. యా, అంటే